హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, అదేవిధంగా హస్తినాపురం సౌత్ అంటర్ ఏరియాను సాగర్ హైవే నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో 30 సంవత్సరాల పాత ఇల్లు ఫుల్లీ ఫర్నిషర్డ్తోని ఇప్పుడు మీరు రెంట్కి ఇస్తే 15,000 రెంట్ కూడా వస్తుంది. ఎక్సలెంట్ లొకేషన్లో ఓన్లీ ల్యాండ్ రేట్కే మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ పైన పడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఇల్లు ప్రాపర్టీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మన పక్కకున్నారు పాండురాజ్ రెడ్డి గారు. తన పేరు పాండురాజ్ రెడ్డి, తనే ఓనరు. ఎలాంటి డౌట్ ఉన్నా అన్నగారికి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మొదటిసారి మా ఛానల్ చూసినైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్ సేవ్ చేయకుండా ఇల్లు ఎక్కడుంది పూర్తి విషయాలు పాండురాజ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ అన్నగారు నమస్కారం సార్. నమస్తే. బాగున్నారు సార్? అవును సార్. మీ వల్ల ఒక మంచి ప్రాపర్టీ మంచి లొకేషన్లో మా కస్టమర్లకు ముందుకు తీసుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఇల్లు ఎన్ని సంవత్సరాల పాత ఇల్లు, ఏ ఫేసింగ్ ఉంది, పూర్తి వివరాలు అందించండి సార్. ఓకే, ఇది 30 ఏళ్ళ క్రితం కట్టిన ఇల్లు. 30 ఫీట్ రోడ్లో 34x47 డైమెన్షన్లో 178 యార్డ్స్. ఇది 178 గజాలు వెస్ట్ ఫేస్ 30 ఫీట్ రోడ్డు. 34x47 రోడ్ ఫేస్ 47 లెంత్ ఉంటుంది. చాలా బాగుంది. గుడికి చాలా దగ్గర. ఇప్పుడు ఈ గుడి పేరు సిద్ధి బుద్ధి వినాయక టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉన్నది మనకు దగ్గర ఉంటుంది. మనకు జస్ట్ ఆ కమాన్ నుంచి సాగర్ వే కమాన్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. వాకబుల్ 150 మీటర్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో ఎంత వస్తుంది? ఎల్బీ నగర్ మెట్రో 2.5 కిలోమీటర్స్. ఎల్బీ నగర్ 2 కిలోమీటర్స్. ఎల్బీ మెట్రో మాత్రం 2.5 వస్తుంది, అంతే హాఫ్ ఉంటుంది. ఇటు వార్ ఎగ్జిట్ నెంబర్ 11 బొంగుళూరు ఎగ్జిస్ట్ అది 12 కిలోమీటర్స్ వస్తుంది. 12 కిలోమీటర్లు. సాగర్ వ్యక్తి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కాలనీకి ఇక్కడనే పక్కనే కమ్యూనిటీ హాల్ ఉన్నది, సీనియర్ సిటిజన్ హాల్ సపరేట్ ఉన్నది, అందులోనే పోస్ట్ ఆఫీస్ ఉన్నది. పార్కు కూడా పక్కకే ఉంటుంది. 50 అడుగులు వేస్తే పార్కు. చుట్టుపక్కల కాలేజీలే కానీ, స్కూల్సే కానీ, రెస్టారెంట్లే కానీ, బ్యాంకులే కానీ ఫుల్ డెవలప్డ్. ఇక దగ్గరలో అంటేనే ఎక్సలెంట్ డెవలప్. ఇప్పుడు మన బిఎన్ కూడా జస్ట్ మనకు ఒక 700 మీటర్ డిస్టెన్స్ లో వస్తుంది. అంతే కిలోమీటర్ లోపలే ఉంటుంది. అంతా కలిసిపోయింది అంతా. అయితే 1/2 కిలోమీటర్ లోపల హెచ్ఎస్ఆర్ ఆర్క్ అని మన మాల్ కడుతున్నారు. 4 స్క్రీన్లు. పీవీఆర్ సెంట్రల్ లో 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. ఇక్కడ మెయిన్ రోడ్ కి ఉంది కదా, మీ ప్రాపర్టీ కూడా మెయిన్ రోడ్ నుంచి మూడో పెట్టింది. అంతే 5-6 ఉంటుంది. ఓకే సార్. ఓకే, 178 గజాలు కదా, 30 ఇయర్స్ ఓల్డ్ అండి. ఫుల్లీ ఫర్నిష్డ్. మీరు ఓన్ కట్టుకున్నారు. ఇది పిల్లర్ కన్స్ట్రక్షన్ సార్. అంటే ఇది గ్రూప్ హౌసింగ్ స్కీమ్. ఇది ప్లాట్ల వరకు అమ్మలేదు. ఇది కట్టిన అతను మా బ్రదరే, కజిన్, మా బ్రదర్ బిల్డర్. అందరు మొత్తం ఇతనే మా బ్రదరే కట్టించిండు. గ్రూప్ హౌసింగ్ స్కీమ్. ప్లాట్లు మాత్రం అమ్మలేదు. ప్రతి ABCD అని పెట్టిరు. ఏకేమో 200 గజాలలో కట్టారు. ఇది బి టైప్ అనమాట. 178, సి టైప్ 158, డి టైప్ 128. ఆ రోజులలో ఎవరి బడ్జెట్ బట్టి వాళ్ళకు ఉన్నారు. అందరికి సేమ్ ప్లాన్ మాత్రం. అందరికి మాత్రం ఒకటి సిట్ అవుట్, ఒక బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు, హాల్, కిచెన్. మంచి ప్లానింగ్ ఇది. కానీ ఇంత స్టాండర్డ్ ఇప్పుడు ఇల్లు రావట్లేదు. చాలా బాగా మనం కూడా వాళ్ళకు చూపిద్దాం మనం కూడా ఇల్లు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ల్యాండ్ రేట్కి అన్నారు కదా, ఇక్కడ గజం ఎట్లా నడుస్తుంది? గజం 1,00,000 పైనే ఉంటుందండి. 1,00,000 పైనే. మీరు ఎంత కోట్ చేస్తుంది దీనికి? ₹1,00,000 అంతే. 1.8 అవుతుంది కానీ స్లైట్ నెగోషియబుల్. ఇప్పుడు ₹1,00,000 గజం మనం లెక్కేసుకుంటే 1,78,00,000 అవుతుంది. అవును. ఓకే, మా కస్టమర్ తరఫు అడుగుతున్నారు, ఏమైనా నెగోషియబుల్? లైట్గా నెగోషియబుల్ పేమెంట్ని బట్టి ఉంటుంది సార్. అది లైట్ నెగోషియబుల్. నేను ల్యాండ్ రేట్ కొత్త ఇల్లు మాత్రం, ఎందుకంటే ఇల్లుకి చార్జ్ చేయట్లేదు. ఇల్లు మాత్రం మంచిగా బాగుంది ఇల్లు. లోపలితే వాళ్ళకు కూడా చూపిద్దాం మనము. ఇంకో విషయం సార్, మనకు లోన్ ఫెసిలిటీ ఏమన్నా? లోన్ కూడా అన్ని అందరికి వస్తూనే ఉన్నాయి సార్. లోన్లు వస్తాయి. 20% కట్టుకుంటే 80% సపోర్ట్ వస్తుంది. 80% సపోర్ట్ ఇస్తారు. దానికి కూడా మీరు ఓకే ఉన్నారు కదా? లోన్ కూడా వాళ్ళు వెళ్ళినా కదా, లోన్కి వెళ్ళినా కానీ ఉన్నారు. అది మనం పేమెంట్ ఎట్లా ఉంటుందో చెప్దాం మనం. అయితే లోన్ అయితే మనకు లోన్ మాత్రం వస్తుంది. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్. మనకు తనే ఓనరు పాండురాజ్ రెడ్డి గారు, తన పేరు.
ఈ ఇల్లు లొకేషన్కి రావాలని దీని గురించి ఇంకేమైనా డౌట్ ఉంటే అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను, తనకు ఫోన్ చేయగలరు. మాయకు మనవి లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ విన్నారు కదా, మనం లొకేషన్ గురించి అయినా సరే, రేటు గురించి అయినా సరే, ఇల్లు గురించి అయినా సరే పూర్తి విషయాలు మీకు ఓనర్తో అయితే అందించడం జరిగింది. ఏదైతే మీరు ఆ రోడ్డు చూస్తున్నారో వెహికల్స్ వెళ్ళేది అదే మనకు సాగర్ హైవే, దానికి ఆనుకున్న ఖమ్మం నుంచి జస్ట్ మనకు 200 మీటర్ డిస్టెన్స్లో ఇటు మర్రగానే మనకు ఇది ఫస్ట్ ఇల్లు, సెకండ్ ఇల్లే మనకు సేల్కుంది. ఈ కాలనీ పేరు వచ్చేసి మనకు హస్తినాపురం దక్షిణం రోడ్ నెంబర్ 5 అంటారు. ఎగ్జాక్ట్ మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో, అన్ని అపార్ట్మెంట్ మధ్యలో మన సాగర్ హైవే నుంచి జస్ట్ మనకు 200 మీటర్ డిస్టెన్స్లో చాలా మంచి లొకేషన్ ఇది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇల్లు లోపల చూసే ముందు చూసుకోండి, మనకు ఇంటి ముందు 30 ఫీట్ రోడ్డు, డ్రైనేజ్, కృష్ణా వాటరు, సకల సౌకర్యాలు వచ్చేసినాయి. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇల్లు కూడా పాత ఇల్లు అయినా చాలా బాగుంటుంది. మనకు ర్యాంప్ కూడా ఎంత హైట్ లాగడం జరిగిందో ఇక్కడ చూసుకోండి. ఏదైనా చెట్లు పెట్టుకునే విధంగా మనకు సెక్యూరిటీ పరంగా మనకు అన్ని రకాల చాలా భద్రత కల్పించారు. లోపల ఇల్లు చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం. వెస్ట్ ఫేస్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయినా చూసుకోండి, మనకు ఇల్లు సింహదారు కూడా మనకు వెస్ట్ ఫేసే ఉంటుంది. 34x47 ఎక్సలెంట్ మంచి డైమెన్షన్స్ ఇవి. ఇల్లు కూడా చాలా బాగుంటుంది. చూసుకోండి, మనకు పైకి వెళ్ళడానికి మంచి ఎక్సలెంట్ మెట్లు ఉన్నాయి. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు, మంచిగా మనకు అందమైన ఒక కొబ్బరి చెట్టు కూడా ఉంది. ఇటు చూసుకుంటే మనకు మామిడి చెట్టు కూడా ఉంది. ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఆహ్లాదకరమైన వాతావరణము, ఎక్సలెంట్ మంచి ఏరియా ఇది. చుట్టూ చాలా చెట్లు చాలా బాగుంటుంది. మనకు చూసుకోండి ఓల్డ్ మోడల్ ఎట్లా ఉంటుందో. మనం అలా సాయంత్రం పూట సిట్అవుట్ ఏరియా, ఒక 4 కూర్చుండే విధంగా మంచి సిట్అవుట్ ఏరియా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ, కిటికీలు కానీ కంప్లీట్ ఇండియన్ టెక్స్ చేపడే ఈ విషయాన్ని గమనించగలరు. మెయిన్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఇది వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. చూసుకోండి, లాంగ్ హాల్. అప్పట్లో మనకు ఇవే టైల్స్ వాడేది, ఇవే చాలా గ్రాండ్. ఇప్పుడు రావట్లేదు ఇంత స్టాండర్డ్ కూడా. చూసుకొని ఎంత స్టాండర్డ్ ఉందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా 1, 2 ఒక పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నది మనకి టీవీ పాయింట్, కబోర్డ్స్ కూడా మనం వాళ్ళు సొంతం చేసుకున్నారు కాబట్టి మంచి స్టాండర్డ్ గల కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్. లోపలికి మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ డోరు పాతదైనా కానీ ఎంత స్టార్ట్ అయిందో చూసుకోండి. మంచి డోరు, అప్పటి మంచి లాక్ సిస్టమ్స్ కూడా వాడడం జరిగింది. ఫ్లోరింగ్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా ఒక 2 పెద్ద విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే మనకు ఒక బీరువా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. పైన కూడా ఏదైనా సామాన్లు పెట్టుకున్నా కానీ ఇక్కడ కూడా మనకు ఒక చిన్న బీరువా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. బట్టలు పెట్టుకునే విధంగా, భార్యాభర్తలు ఎవరు వారు పెట్టుకునే విధంగా మంచి ప్లానింగ్ అయితే ఇవ్వబడింది. పైన ఏదైనా సామాన్ పెట్టుకోవచ్చు. ఇందులో వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి, బాత్రూమ్ కూడా ఎంత బాగుందో. మంచి అందమైన ఎక్సలెంట్ మంచి టైల్స్తోని మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇక్కడ ఒక మంచి ఇటు బయటకు రాగానే మనకు ఒక సింక్ కూడా పెట్టేది జరిగింది. ఇటు వచ్చేసి ఇది కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ కల్చర్తో ఇవ్వబడింది. అన్ని రకాల నల్లలు ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఇటు చూసుకున్నైతే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి కూడా డోరు, మంచి లాక్ సిస్టమ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఎట్ ఎ టైంలో ఇప్పుడు ఉండే విధంగా చాలా బాగుంది. మనకు కబోర్డ్స్ విషయంలో చూసుకోండి, కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి. ఎందుకంటే ఓనర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మంచిగా చాలా బాగా నీట్గా చూసుకున్నారు, చాలా బాగున్నాయి. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా 2 విండోలు కూడా జరిగింది. చూసుకోండి ఎంత బాగుందో. 2 BHK పోర్షన్ మీరు చూశారు కదా. ఇది వచ్చేసి మనకు హస్తినాపురం సౌత్ అంటారు. చూసారు కదా, హాల్లో ఉన్న ఫ్యాన్లు కానీ, బెడ్రూమ్లో ఉన్న ఫ్యాన్లు కానీ ప్రతి ఒక్కటి మీకు యాజ్ ఇట్ ఈస్ ఎట్లున్నది అట్లా ఇవ్వడం జరుగుతుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఒక చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మంచిగా అన్ని రకాల సెల్ఫ్లతో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇన్వర్టర్ చూస్తున్నారో ఇన్వర్టర్తో మనకి ఇలాగ ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చేసి మనకు ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక 2 నుండి వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్ మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని మంచి రెడ్ కలర్ మంచి కాంబినేషన్తో మనకైతే కబోర్డ్స్ చేయించడం జరిగింది. చూసుకోండి, అన్ని రకాలు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఉన్న దాంట్లో మంచి అమరికగా ఇవ్వడం జరిగింది. మన సింహద్వారం వచ్చేసి మనకు వెస్ట్ ఉంటుంది. ఇటు ఈస్ట్ కూడా ఒక డోర్ కూడా చూసుకోండి, మనకు మంచి డోర్ కూడా పెట్టేది జరిగింది. మంచి కీ సిస్టమ్తో చూసుకోండి ఎంత మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయో. ఎక్సలెంట్ సెట్ బ్యాక్లు ఉన్నాయి. ఇక్కడ మనకు బయట కూడా ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. ఎటు చూసుకుంటే మనకు ఇది 7000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీనికి ఈ ఏరియాలో ఎక్కడ కూడా బోర్ ఇవ్వలేదు. కమ్యూనిటీకి సంబంధించిన వాటర్ వస్తుంది కాబట్టి మున్సిపల్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇందులో పడ్డ వాటరు మనకు కొత్త మోటార్ కూడా పెట్టేది జరిగింది. మీరు ఎలాంటి ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. పైకి మోటార్ ఎక్కే విధంగా మనకు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు రెంట్కి ఇస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ మనకు 15,000 రెంట్ కూడా వస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అన్ని రకాల చాలా పర్ఫెక్ట్ ఉంది. పైన టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉందో చూద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసుకోండి ఎంత బాగుందో. మనకు ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఆ పేరుకు తగ్గట్టు ఎక్సలెంట్ ఉంది. మనకు పిల్లర్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ మంచి ఏరియా ఇది. ఇక మనకు
పూర్తి విషయాలు అయితే మీకు ఓనర్తోనే అయితే అందించడం జరిగింది. మళ్ళొకసారి చెప్తున్నాను, దీని రేట్ వచ్చేసి మనకు ఓన్లీ ల్యాండ్ రేటే. ఇక్కడ 1,00,000 పైన ఉంది రేటు, కానీ తను మాత్రం ₹1,00,000 చొప్పున 178 గజాలకు 1,78,00,000 అవుతుంది. మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఏ బ్యాంకులో మనకు లోన్ వస్తుంది. ఇక పైన మీరు రెండు ట్యాంకులు చూస్తున్నారు కదా, 2 ట్యాంకుల్లో కూడా మనకు మున్సిపల్ వాటర్ వస్తుంది. మీరు బోర్ వేసుకుంటే కూడా 100 ఫీట్లలోనే ఈ ఏరియాలో నీళ్లు చాలా మీదికే ఉంటాయి. ఈ విషయాన్ని కూడా మీరు మనస్ఫూర్తిగా గమనించగలరు. ఏ డౌట్ ఉన్నా, ఇల్లు లొకేషన్కి రావాలన్నా, దీని గురించి ఇంకేమైనా డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీ ప్రాపర్టీస్ కూడా ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఉంది, తనకు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.